Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అతయ్య ఏంటి ఇవాళ నా అవసరం కూడా లేకుండా స్నానం చేశారు? నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటత్తయ్య ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు? ఈ వేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. ఏమండి ఏమండోయ్, లేవండి సార్, లేవండి సార్. శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇవాళ నా బర్త్డే? మర్చిపోయాను. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చేత తలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి. లేవండి. ఆగు, ఆ పనులన్నీ నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. కానీ గ్రీన్స్ ఒప్పుకోవచ్చేళ్ళమ్మా. అత్తయ్య గారి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదంటే బోడీ. ఏమండి ముందు మీరు రండి చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుని సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యుడిని నేర్కొండగా ముందు నేను ఒప్పుకోవాలి కదా అంట. మీరు రండి రండి. మీరు వెళ్ళడానికి వీలేదు. ఎలా వీలేదో నేను చూస్తాను. మీరిద్దరూ నా చేతులు ఇలా ఓడబెరిగేశారంటే పూరి జగన్నాథంలో నేను మొండి వాడిని అయిపోతాను. ఇక ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను. ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా, నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీరిద్దరూ సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మీరు చిరడు పట్టండి. వదలనే. నూరేళ్లు నిండుగా హాయిగా ఉండాలి బాబు. మురళి, ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందిరా. ఎందుకో తెలుసారా? ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావు. చాలా చాలే, నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది. కావాలంటే పిన్ను పెట్టుకో. మురళి, గొప్పతనం ఎవరిదని నాకు తెలుసురా. చాలు చాలే. ఇన్నాళ్ళు లక్షణమైంది వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం. ఇంటాయన లక్షణంగా ఉంటే అది ఇల్లాలి గొప్పతనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమా చదువుతాయా? రెండు భోంచెదురు గాని. బాదాం హల్వా చేయమని చేశారా? ఎప్పుడు అయిపోయింది అత్తయ్య. మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం. ఈరోజు వాడు పుట్టినరోజు కదా, అందరు కలిసి భోంచేద్దాం. మేడం పిలు. మీ అబ్బాయి గారు ఇంట్లో లేనత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట. అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు. ఇదిగో వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వెళ్ళు. నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతారేమో అత్తయ్య. వాడు ఇప్పుడు రాకపోతే నేను బాధపడతానమ్మా. నువ్వు వెళ్ళమా నువ్వు. మరమాట ఆ అమ్మాయి నీ చెల్లెలే కావచ్చు, కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపలా పెట్టినట్టు. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి తీసుకురా.
అత్తయ్య గారు మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రమ్మడానికి నువ్వే వస్తవే? ఆ మాట నేను అడుగుతున్నాను. అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఇదిగో ఇంకోసారి ఆ మాట నవ్వుతే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళే రాలుతాయి. ఇది రాలమంటే చూద్దాం. రాధా, 10 మందిలో నా గీతమే చేసుకుని అవమానిస్తావా? ఏదో ఆపద్ధర్మ కొద్ది గీత స్థానంలో పెడితే అసలు గీతకే పోటీ పడతావా? నువ్వు నటించినది నీ కిరాయి తీసుకుని బయట పోవాల్సింది పోయి నా ఇంట్లో తెచ్చేసి నన్నే పిల్లడాలని చూస్తావా? అదే నీ ఉద్దేశం అయితే? నా ఉద్దేశం అది కాదు మిస్టర్. మీ అమ్మగారు ఆదరణ ఆప్యాయత చూసిన తర్వాత మానవత్వ మనిషిగా ఆవిడ సేవ చేస్తూ ఇన్నాళ్ళు ఉండిపోయాను. కానీ మీరు పెట్టే తిండి గురించి కాదు, మీరు చూపించే ప్రేమ గురించి కాదు. మీరేదో పెద్ద ఇంగ్లీష్ పర్సన్ లా ఎగిరిపడుతూ నన్ను తెలియతకు దద్దమలా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నిరూపించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు, నాకు మొగుడు దొరక్క కాదు. వస్తాను. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. గీత, ఎక్కడ నువ్వు వెళ్ళేది? రాధ నిన్ను అవమానించినందుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా, ఇంకా నీ కోపం తగ్గిపోతేలా? ప్లీజ్ డోంట్ గో. No. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకెవరో సిగ్గులేదు అనుకుంటున్నావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గీత, గీత ప్లీజ్. బాబు కులాసా ఏమా బాగున్నావా? రండి. ఏమా గీత, ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం? అమ్మా, మురళి నాకు అన్యాయం చేశాడమ్మా. ఏమిటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఎవరు మీరా? అది కదండి, అసలు ఏం జరిగిందంటే, రండి ముందు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు రండి. కమింగ్. అసలు ఏం జరిగిందంటేనండి, ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్ గా జబ్బు చేసిందండి. ఆవిడకి ఏదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి. సరే, నేను వెంటనే వైజాగ్ ట్రంకాలు చేశానండి. అన్నగారు మీకు కూడా గుర్తుంది, ఆ రోజు మీతో ట్రంకాలు అవును. ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను. నోనో, నాకు ఒక్క పిల్లకి పురుడు అయ్యే టైము, పురుడు అయ్యే వరకు నేను రానందండి. యువతలేమో మా అమ్మగారు గీతను చూడాలని, అవతల గీత రానని. నేనేం చేయాలి చెప్పండి? ఆలోచించి రాధనే అమ్మాయిని గీత అనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇంతలో అసలు గీత గారు ప్రవేశించారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగల గీత పోట్లాటండి. అప్పటికే నేను అసలు గీతను సపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం అంటే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఇది న్యాయమా? ఈ ధర్మమా? చూడు బాబు, గీతకు వయసు మాత్రం పెరిగిందే గానీ మనసు మాత్రం ఎప్పుడు పసిమనిసే. మరీ చిన్నపిల్ల వ్యవహారం అండి. దాని కోపం నువ్వే పట్టించుకోవద్దు బాబు. చూడు గీత, నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏం బాగాలేదు గీత. ఓహో, మీరంతా అందుకే వచ్చారనమాట. మీరందరూ కట్టకట్టుకొని ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను. అక్కడ పోతుంది. గీత, గీత, ఏమండి ఏ అఘాత్యం చేసుకుంటుందో ఏమో, పదండి. అవును నిజమే. చూడు బాబు, గీత కోపం ఉత్త తాటాకులమంట. ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను పదండి. తీసుకొచ్చేస్తాను. బాబు అలాగే. తప్పకుండా తీసుకురండి. అలాగే అలాగే. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది. నాకు ఇప్పుడు కావాల్సింది రాధ. రాధ? అదేరా, గీత అనే పేరుతో పరిచయం చేశావే, రాధ ఎక్కడుంది? మాయా, మాయా, మాయా. ఎస్ ఎస్, కమింగ్ ప్లీజ్. చెప్పా కట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధ, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవడం ఆస్తూనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళే పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినంత దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నాడా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా.
ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? ఈ లోపు పదని చెప్పాను. సరే ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఇంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. వాళ్ళ పెద్ద మనం తాయిటి కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితులు చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర్ ఆస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఎంత విషాదం, నీ గుండెల్లో ఎంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధని ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితం నేను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరు నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. రేపో మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ పడేస్తాను. సరే నోర్మై సార్, ఎవడాయన పొద్దునే అసలే తిట్లు తింటే ఇక్కడ. నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. తీసుకొచ్చేసాను సార్. బాగున్నావమ్మా? అదేంటి నీతో వచ్చావేంటి నువ్వు? పైకి నేను శ్రీమతి అంటాడేంటి? మరేమరండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఈవిడికి కొంచెం పిచ్చని కూడా చెప్పారే. పెళ్ళంటేనండి ఇవాళ రేపు ఎలాగో పెళ్లి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాప్తి అంత వేరే ఉంటుంది కదా, ఈవిడ కాస్త ఎక్కువ ఉంది అంతే. అందుకే సరే గాని నువ్వు ఇంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం నీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచిపెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలరు. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళినా తప్పు తప్పే కదండి. తప్పేనండి మరి. ఆఫ్ కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్ని సార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పగలరు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.